గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ కాట్లపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుని గొప్పతనాన్ని వివరించారు. హనుమంతుడు శ్రీరాముడి పట్ల అంతులేని భక్తితో ఉండటం, సీతను రక్షించేందుకు చేసే ప్రతి పని వీరత్వానికి నిదర్శనం అన్నారు. హనుమంతుడు నమ్మకం మరియు పట్టుదల ద్వారా అసాధ్యమైన పనులను కూడా సాధించాడని, ఇది అతని వీరత్వానికి ఒక ముఖ్యమైన లక్షణం అన్నారు. హనుమంతుడు తన బలం, ధైర్యాన్ని తన వివేకంతో సమతుల్యం చేసి గొప్ప విజయం సాధించాడని కొనియాడారు. సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు అని, రామాయణ ఘట్టంలోని హనుమంతుడి సేవ అమోఘమని, రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడిగా నేటికి కీర్తించబడటం జరుగుతోందని, హనుమంతుడి ధైర్య, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలను అందరూ ఆచరించదగినవిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట శివ, ఎన్వి రమణ, శారదారెడ్డి, వైసీపీ నాయకులు అనిల్, లక్ష్మీనారాయణ, నాగమణి, బండి మనోహర్, చిన్న, చరణ్, మహేష్, మల్లికార్జున్ రెడ్డి, యానస్, అలాగే యూనస్, శ్రీకాంత్, చిన్ని తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ క్షేత్రంలో ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఆ దేవుడిని ఆశీస్సులు తీసుకుని రాబోయే టైంలో మంచి రోజులు రావాలా, మంచి కాలం జరగాల, ప్రజల రైతులు బాగుండాలా, ఎస్పెషల్లీ టమాటా రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు. కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, లక్షల కోట్ల ఖర్చు పెట్టేస్తారు, కానీ కూలీలు కూడా వాళ్ళు గిట్టుకోవడం జరగలేదు. కాబట్టి ఆ దేవుడిని మేము ప్రారంభించినాము. మంచి రేట్లు కావాలా, లాభాలు వల్ల కావాలా, కష్టపడి తగ్గించి వాళ్ళు కష్టం మారబోసి వాళ్ళు పండుగ ఈరోజు తీరా మార్కెట్ వచ్చినప్పుడు చాలా ఘోరంగా రేట్లు ఈ టెంపుల్లో లాస్ట్ టైం కూడా వచ్చి మేము ఇక్కడ కోరుకున్నాము. ఇక్కడ వచ్చి కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు కోరుకున్నాము. గ్యారెంటీగా మంచి దేవుడిని ఆశిస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చిండే వాళ్ళందరూ